హలో అండి, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులైందండి వీడియో పెట్టక. మీకోసం చెన్నా మసాలాతో వచ్చేసానండి. చెన్నా మసాలా ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ ఏదైనా టిఫిన్స్కి, చపాతీకి వాటికి చాలా బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ చెన్నా ఈ వైట్ కలర్ తీసుకున్నానండి. బాగా నానబెట్టుకోవాలి. 8 hours నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసేసి ఉడికించుకోవాలండి. కుక్కర్లో వేసి ఉడికించేటప్పుడు కాస్త టీ పొడి అండ్ చెక్క, లవంగ ఇవన్నీ మూట కట్టి వేసుకోవాలి. నేను అలానే వేసేసాను. సో టీ పొడి, సాల్ట్ ఇవన్నీ వేసేసి ఫస్ట్ కుక్కర్ పెట్టేయాలి. కుక్కర్ పెట్టేసుకొని ఒక 4-5 విజిల్ రప్పించండి. కొంచెము మెత్తగా అవ్వాలి. అప్పుడే ఆ గ్రేవీ అన్నది ఫామ్ అవుతుంది అన్నమాట. సో నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక 4-5 విజిల్స్ రప్పించేసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దామండి ప్రొసీజర్. సో 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని, మందపాటి కడాయి పెట్టేసుకొని అండ్ గీ, ఆయిల్ అండి. మీకు తెలుసు కదండి నేను గీ వేస్తానని. సో గీ అండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనము టొమాటోలు అండ్ ఆనియన్స్ ఇవన్నీ వేపుకోవాలండి. వేపుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే వేపుకున్న తర్వాత మిక్సీ పట్టారంటే టేస్ట్ మారుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు గ్రేవీ కూడా బాగా ఎక్కువ అవుతుంది. ఇక్కడ గ్రేవీ వచ్చేవి మనం ఏమి వేయట్లేదు కాబట్టి ఆనియన్స్ పేస్ట్ చేసుకొని వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ వస్తుంది. అదెందుకు మీరు వేయించింది వేసుకోవాలి, రా వేసుకోవచ్చు కదా అని అంటే, ఎప్పుడు మీరు వేయించిన తర్వాత వంట చేసి చూడండి, టేస్ట్ మారుతుంది. మీరు వేయించకుండా చేస్తే మాత్రం ఇంకొక విధంగా టేస్ట్ వస్తుంది. సో టేస్ట్ కోసం అని చెప్పి నేను వేయించుకుంటున్నానండి రెండుని. ఆనియన్స్, టొమాటోలు ఇవన్నీ వేయించేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ చూపించినట్టుగా కొంచెము టొమాటోస్ కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి వేయించుకున్నానండి. మూత పెట్టి వేయించుకుంటే త్వరగా మగ్గుద్దండి. అందుకని నేను మూత పెట్టి వేయించుకుంటున్నా. ఆబ్వియస్లీ ఇవన్నీ మీకు అంతా తెలుసు, బట్ స్టిల్ కొత్తగా వంట చేసే వాళ్ళకి ప్రతిదీ చెప్పాలి కదా. అన్నీ స్టవ్ మంట చేయటం ఎలాగా ఇవన్నీ కూడా చెప్పాలి. సో దీంట్లోనే ఇది చెప్పాను. సో వేయించేసుకున్నానండి. వేయించేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నామండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని, బిర్యానీ ఆకు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగా రావాలనేసి బిర్యానీ ఆకు వేసుకుంటున్నాం. బిర్యానీ ఆకు వేసుకొని ఆల్రెడీ వేయించుకొని మిక్సీ పట్టిన దాన్ని వేసి బాగా వేయించిన తర్వాత నేను ఆనియన్స్ కొన్ని వేపానండి, కొన్ని పక్కకు తీసి పెట్టేసుకున్నాను. సో ఆ ఆనియన్స్ కూడా, ఎందుకంటే నోటికి తగిలేటప్పుడు కొంచెం బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో నేను రా ఆనియన్స్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా వేపుకొని కొంచెం షాజీరా కూడా వేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే మంచిదండి షాజీరా హెల్త్కి కూడా. సో వేయించేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ వేసేసి వేపుకున్న తర్వాత ఆల్రెడీ ఉడకపెట్టిన చెన్నాని నేను ఏం చేశానంటే 2 భాగాలుగా తీసానండి. 1/4 వచ్చి మిక్సీ పట్టాను కొంచెం గ్రేవీ కోసమని. మిగతావన్నీ నేను వేసేసి కూర చేసేసానండి. సో ఇక్కడ చూసారంటే మీరు కొన్ని చెన్నా తీసేసి మిక్సీలో వేసేసుకున్న తర్వాత మిగతా చెన్నాని కూరగా చేశాను. దాని తర్వాత ఏదైతే మిక్సీ పట్టానో అది కూడా వేసేసుకొని కూర చేశారంటే గ్రేవీ బాగా ఉంటుంది.
సో ఇది చపాతీకే కాదండి, అన్నానికి కూడా చాలా బాగుంటుంది. డైట్ ఉన్న వాళ్ళకైతే చెన్న చాలా మంచిది, మంచి రిచ్ ప్రోటీన్ అండి. మీరు చూడండి, ఒక్క చపాతి నార్మల్గా రెగ్యులర్గా 2-3 చపాతీస్ తినేవారు చెన్నా కర్రీ చేసినప్పుడు 1-1.5 చపాతీ తినంగానే హెవీ అయిపోతుంది. సో ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం హెల్త్కి చాలా మంచిది. బాగా వేగాయండి టొమాటోలు కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి, అల్లం పేస్ట్ కానివ్వండి. నేను అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత సాల్ట్ అవన్నీ వేసేసుకొని చెన్న, దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చెన్న, కొన్ని గింజల్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని పసుపు, కారం ఇవన్నీ వేసేసి ఉడుకుతున్న స్టేజ్లో మనము గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని ఉడుకుతున్న స్టేజ్లో ఏం చేయాలంటే కస్తూరి మెతి వేయాలండి. కస్తూరి మెతి వచ్చి మీ దగ్గర మెంతుకూర ఉన్నా వేసుకోండి, లేదు అన్న పక్షంలో కస్తూరి మేతి అంటే అదే డ్రై అండి. సో డెఫినెట్గా టేస్ట్ మారుతుందండి. ప్రతి కూరలోనూ కస్తూరి మేతి మీరు వేసుకున్న తర్వాత టేస్ట్ డెఫినెట్గా మారుతుంది. సో కస్తూరి మేతి వచ్చి కంపల్సరీ అండి దీనికి. సో దీంట్లో నేను పొటాటో వేయట్లేదు కాబట్టి నేను దీన్ని గ్రేవీ కోసం అని చెప్పి మిక్సీ పట్టి వేసుకున్నాను కాబట్టి మీకు గ్రేవీ వచ్చేస్తుందండి. సో నో ప్రాబ్లం. సో కస్తూరి మేతి అంతా వేసేసుకొని మూత పెట్టేసేసి కొత్తిమీర ఇవన్నీ చల్లేసుకుంటే మీకు చెన్నా మసాలా రెడీ అయిపోతుందండి. చపాతీ చేసుకొని వేడిగా ఈ చెన్నా మసాలా కలుపుకొనేసి తినండి. నేను పచ్చిమిరపకాయలు ఉడికేటప్పుడు 2 వేసుకున్నానండి, కొంచెం కరివేపాకు వేసుకున్నా. ఎందుకంటే మీరు ఆ పచ్చిమిరపకాయల తర్వాత తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లో వేసుకున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ.